అప్పల నర్సకి దయ్యం పట్టింది. కథ రచన కాశీ విశ్వనాథం పట్రాయుడు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఏటి సంగతి, అప్పయ్యమ్మ ఇంటికాడి నుంచి తెగ జనం వస్తున్నారు అని అడిగింది సింహాచలం ఏటికెళ్ళి వస్తున్న ఎల్లమ్మని. నిన్న రేతిరి నడుపూరి ఎంకటి కూతురు అప్పల నర్సకి దయ్యం పట్టినాదట, చూసి వస్తాన్నారు సింహాచలమ్మ అంది ఎల్లమ్మ. ఇంతకీ ఆ దెయ్యం ఎవరుంటావు అని ఆసక్తిగా అడిగింది సింహాచలం. ఏమో నాకు తెలవదు, ఓ పాలు వెళ్ళి చూసొద్దాం వస్తావేటి అంది ఎల్లమ్మ. పద బేగి వెళ్ళొద్దాం, అట్నుంచి వచ్చి నువ్వు మొక్కలకి గొప్ప ఆడించాలి అనుకుంటూ ఇద్దరు వెంకటి ఇంటికి బయలుదేరారు. ఇది వరకులా అడుగు తీసి అడుగయ్యనాకపోతున్నానే, మునుకులు పట్లు ఒగ్గేసినాయి అంది ఎల్లమ్మ నడవలేక బాధపడుతూ. అందరిది అదే కథ, వయసైపోయాక అంతే అంది సింహాచలం మూలుగుతూ. ఇద్దరూ వెంకటి ఇంటికి చేరుకున్నారు. వెంకటి భార్య అప్పయ్యమ్మ కూతురి దగ్గర కూర్చొని బోరు బోరున విలపిస్తోంది. వీరిద్దరినీ చూసి, నర్సా నేయే సింహాచలం బాపని చూడే అని లేపినా ఉలుకు పలుకు లేక శవంలా పడి ఉంది అప్పల నర్స. ఎల్లమ్మ చెప్పినాది నర్సకి బాగోనేదని. అసలేటైనాదేటి అని అడిగింది సింహాచలం తెలుసుకోవాలనే ఆసక్తితో. నిన్న ఏకావలే లేచి ఇంటికాడ పనులన్నీ చేసి ఆ వెనక సల్దనం తిని ఈకడి నువ్వు మొక్కలకి గొప్పు తవ్వడానికి వెళ్ళింది. మధ్యాహ్నాలు తిన్నాక మెరక మూలకి పశువులు తోలుకెళ్ళింది. సాయంత్రం పంతులు గోరింటికాడ పనిచేసొచ్చి ఆనక ఏటికెళ్ళి కడవతో నీళ్లు తెచ్చినది. ఆ తర్వాత ఏటైనాదో పిచ్చి పిచ్చిగా అరవడం మొదలెట్టినది. గిరగిరా తిరగేసి గుడ్లు మిటకరించి చూసి ఏ రంగం ఎత్తిపోనాది. పెంటిది గోరిది ఈదులన్నీ పరుగులు తీసినాదట. ఎందరు అడ్డుకున్నా ఆగనేదట. ముగ్గురు మగోళ్ళని ఏమి కాకుండా తోసేసినాదట అంది అప్పయ్యమ్మ. దెయ్యానికి సానా బలముంటుంది అంది ఎల్లమ్మ తెలిసిన దానిలా. ఇంతకీ ఏ దయ్యం ఊరిందో తెలిసినాదేటి అని అడిగింది సింహాచలం. ఏటి చెప్పంతావునాను, మీ అన్న ఎల్లనేక ఇంటికాడే ఉన్నాము. జనాలు దాని వెనకాల పరిగెత్తినారు. ఇంతలో కల్లంకాడి నుంచి పెద్ద అప్పలనాయుడు బావొచ్చినాడు. ఆడికి దెయ్యాన్ని వదలగొట్టడం బాగా తెలుసుట. ఆడితో పాటు బుల్లడు, ఈకడు, డబ్బాలుగోడు, మంచం దండిగోడు అందరూ కలిసి అమ్మిని పట్టుకున్నారట. నాను చెప్పినట్టు ఏపమండలతో సెదగొట్టండి, దయ్యం దెబ్బకి దిగొత్తాది అని అప్పలనాయుడు బావ చెప్పగానే గొడ్డుని బాదినట్టు బాదినారు. ఒళ్ళు ఊనం చేసినారు. అలా కొట్టుకుంటూ మా ఇంటికాడికి ఈడ్చుకొచ్చినారు. దాన్ని చూసి నా గుండె బదలైపోనాది. ఆ మాయదారి దయ్యం దీనిమీదే వాలాలా ఎంత కట్టబుచ్చినాదో నా తల్లికి అనుకుంటూ ఉండగానే ఆరతి బిల్లలు కావాలని అప్పలనాయుడు బావ కేకేసినాడు. ఆరతి బిల్లలు ఇంట్లో నేక పొట్టి సావుకారి కొట్టుకాడ తెప్పించి ఇచ్చినాను. ఏటి చేస్తారా అని చూడబోతే ఇంకెటుంది, కాళ్ళని ఇద్దరు చేతుల్ని ఇద్దరు గట్టిగా అదిం పట్టుకొని అమ్మి అరచేతుల్లో ఆరతి బిల్లలు వెలిగించినారు. చేతులు కాలి మంటెడుతుంటే కొండ ఇరిగిపడినట్లు గగ్గోలెట్టినది. కాసేపటి తర్వాత దయ్యం ఒగ్గేసినాదని మాయదారి మంద ఎవులిళ్లకు ఆళ్ళు వెళ్ళిపోయినారు. రైతులంతా కంటి మీద కునుకునేదు. మంటని ఏడుస్తూనే ఉంది. ఇవాళ ఆలయ్య భూతాల శంకరయ్యని తీసుకొస్తానంటున్నాడు. ఆడికి నల్ల కోడిపెట్ట, ముంతకల్లు, నల్ల జీకట్టు ముక్క, 116 ఇస్తే దయ్యాన్ని వదలగొడతాట. నాకేటి తోచలేదు. పిల్ల చూస్తే పచ్చినాగా పడిపోనాది అంది అప్పయ్యమ్మ దుఃఖంతో. ఆ మన్నాడు గ్రామానికి ఏఎన్ఎం వచ్చింది. అప్పల నర్స పరిస్థితి చూసి నిర్ఘాంతపోయింది. నర్స తల్లిని మందలించింది. మీ మూర్ఖత్వంతో దెయ్యమని భూతమని నరక హింసలు పెట్టారు. ఆడకూతురని కూడా ఆలోచించలేదు. ఆడపిల్ల కూలీనారీ చేసి సంపాదించి మిమ్మల్ని పోషిస్తూ ఉంటే కష్టపడాల్సిన కొడుకు తిని ఊరి మీద తిరుగుతున్నాడు. ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయాలని తలంపు లేదు మీకు. కూతురు సుఖ సంతోషాల గురించి తల్లిదండ్రులుగా మీరెప్పుడూ ఆలోచించలేదు. అందుకే అది అలా తయారైంది. త్వరగా పట్నంలో డాక్టర్కి చూపించండి, నయమవుతుంది అంటూ కొన్ని మాత్రల్ని వాడమని ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత నర్సాని పట్నంలో డాక్టర్కి చూపించారు అప్పయ్యమ్మ దంపతులు. డాక్టర్ గారు నర్సని అడిగి అన్ని విషయాలు తెలుసుకుని నర్సని గది బయట కూర్చోమన్నారు. తల్లిదండ్రులిద్దరికీ ఇలా చెప్పసాగారు. దీనిని హిస్టీరియా అంటారు. ఇది ఎక్కువగా పెళ్లి కాని ఆడపిల్లల్లోనూ
పెళ్ళి అయి ఆశించిన సుఖాన్ని భర్త నుంచి పొందని ఆడవాళ్లలోనూ, ఒంటరితనంతో బాధపడేవారిలోనూ ఎక్కువగా ఈ లక్షణాలు కనపడతాయి. ఇది ఒక మానసిక సమస్య. మందులు వాడడంతో పాటు తల్లిదండ్రులుగా మీ బాధ్యతని తెలుసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది అని మందులు రాసిచ్చి 15 రోజుల తర్వాత రమ్మన్నారు డాక్టర్ గారు. మందులు క్రమ తప్పకుండా వాడి డాక్టర్కి చూపించుకుంది. ఇప్పుడు అప్పల నర్స ఆరోగ్యంగానే కాదు, మనసిచ్చిన వాడిని మనవాడడంతో ఆనందంగా ఉంది. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.